Hey guys, మీ అందరికీ స్పేస్ మిషన్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? మనందరికీ ప్రైడ్ ఇచ్చే ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ లేటెస్ట్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో తన స్పేస్ జర్నీ, ఛాలెంజెస్ మరియు సేఫ్ రిటర్న్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా సునీతా విలియమ్స్ గురించి తెలుసుకుందాం. తను అమెరికాలో జన్మించింది. తన ఫాదర్ భారతదేశానికి చెందిన గుజరాత్ స్టేట్ లో జులాసాన్ గ్రామంలో జన్మించారు. నాసా ఆస్ట్రోనాట్ గా జాయిన్ అయ్యి చాలా స్పేస్ మిషన్స్ లో పాల్గొన్నారు. అది 2024 జూన్ 5న సునీతా విలియమ్స్ అండ్ తన ఆస్ట్రోనాట్ అయిన బూచ్ విలిమోర్ నాసా బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. ఈ మిషన్ 8 డేస్ వరకు ఉండాలి అనుకున్నారు. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ISS లో ఎక్స్ట్రా డేస్ స్టే చేయాల్సి వచ్చింది. స్పేస్ ట్రావెల్ లో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో థ్రస్టర్స్ ఫెయిల్యూర్, ISS లో 286 డేస్ స్టే చేయాల్సి వచ్చింది. అంటే దాదాపు 9 మంత్స్ కంటే ఎక్కువ. జస్ట్ ఇమాజిన్, ఆల్మోస్ట్ 9 మంత్స్ స్పేస్ లో ఉండడం ఎలా ఉంటది. కానీ ఈ 9 మంత్స్ సునీతా విలియమ్స్ గారు టైం వేస్ట్ చేయలేదు. ISS లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్, స్పేస్ రీసెర్చ్ చేశారు. నాట్ ఓన్లీ దట్, తన 9th స్పేస్ వాక్ కంప్లీట్ చేసి 62 అవర్స్ స్పేస్ వాక్ చేసిన ఫస్ట్ ఉమెన్ అని రికార్డ్ క్రియేట్ చేశారు. ఫైనలీ 2025 మార్చ్ 18న స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో సునీతా విలియమ్స్ అర్త్ కి రిటర్న్ అయ్యింది. 17 అవర్స్ స్పేస్ ట్రావెల్ తర్వాత ఫ్లోరిడా ఓషన్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. నాసా సైంటిస్ట్ అండ్ ఫ్యామిలీ తన కోసం గ్రాండ్ వెల్కమింగ్ ఇచ్చారు. సునీతా విలియమ్స్ అర్త్ కి సేఫ్ గా రిటర్న్ అయ్యాక మన ఇండియాలో చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ జరిగాయి. గుజరాత్ లో తన నేటివ్ విలేజ్ లో స్పెషల్ పూజ సెలబ్రేట్ చేశారు. ఈ మూమెంట్ ఇండియన్స్ అందరికీ ఒక ప్రైడ్ మూమెంట్ అనే చెప్పొచ్చు.